హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ మల్టిప్లికేషన్ అంటే గుణకారం. దాంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ 5.1. దాంట్లో ఫస్ట్ ఇది మల్టిప్లై అంటే గుణించండి. ఇప్పుడు చూద్దాం. 348 ఇంటూ 37. ఈ వాల్యూ గుణిస్తే ఎంత వాల్యూ వస్తుందో ఇప్పుడు చూద్దాం. 756 అంటే 56 కదా. 6 అనేది ఇక్కడ ఉంచాలి, 5 అనేది మనం ఇక్కడ పెట్టాలి. 7 ఎంత? 28. 28 ప్లస్ 5 ఎంత అవుతుంది? 33. 3 3 7 3 21. 21 ప్లస్ 3 ఎంత అవుతుంది? 24. 3 8 ఎంత? 24. 2 4. ఇదేమో గ్యాప్ ఉంచాలి మనకి. 3 4 12. 12 ప్లస్ 2 ఎంత అవుతుంది? 14 అవుతుంది. 3 3 9. 9 ప్లస్ 1 ఎంత అవుతుంది? 10. ఈ రెండు యాడ్ చేయగలుగుతాం. 6 ప్లస్ 0 ఎంత అవుతుంది? 6. 3 ప్లస్ 4 7. 4 ప్లస్ 4 8. 2 ప్లస్ 0 అనేది 2. 1 అనేది 1 దించారు. మనకి వాల్యూ అనేది 12,876 వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. 456 ఇంటూ 48. 8 6 48. 4 8. 8 5 40. 40 ప్లస్ 4 44. 4 4. 8 4 32. 32 ప్లస్ 4 ఎంత అవుతుంది? 36. 4 6 24. 2 4. 4 5 20. 20 ప్లస్ 2 ఎంత అవుతుంది? 22. 2 2. 4 4 16. 16 ప్లస్ 2 18. ఇవన్నీ మన గ్యాప్ ఉండాలి. 8 ప్లస్ 0 8. 4 ప్లస్ 4 8. 6 ప్లస్ 2 8. 3 ప్లస్ 8 11. 1 ప్లస్ 1 2. మనకు 21,880 వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. 654 ఇంటూ 55. 5 4 20. 2 0. 5 25. 25 ప్లస్ 2 27. 5 6 30. 30 ప్లస్ 2 32. రెండు సార్లు అయిపోయిన గుణిస్తున్నాయి కాబట్టి ఏమి వస్తుంది? ఇప్పుడు ఈ వాల్యూ అంత వచ్చింది, ఈ వాల్యూ కూడా సేమ్ అంత వస్తుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ దించడం 0. ఇది గ్యాప్ ఉంచాలి. 7 2 3. 0 ప్లస్ 0 0. 7 ప్లస్ 0 అనేది 7. 2 ప్లస్ 7 అనేది 9. 3 ప్లస్ 2 అనేది 5. ఇది 3 అలా తీస్తారు. అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 35,970. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 708 ఇంటూ 64. 4 ఎంత? 32. 3 2. 4 0 0 ప్లస్ 3 ఎంత అవుతుంది? 3 అవుతుంది మనకి. 4 ఎంత? 28. 6 ఎంత? 6 అనేది 48. ఇది మనం గ్యాప్ ఉంచాలి. 6 0 0 ప్లస్ 4 ఎంత అవుతుంది? 4. 7 6 ఎంత అవుతుంది? 42. 2 ప్లస్ 0 ఎంత అవుతుంది మనకి? 2. 3 ప్లస్ 8 అనేది 11. 8 ప్లస్ 5 ఎంత అవుతుంది మనకి? 13. 2 ప్లస్ 3 ఎంత అవుతుంది మనకి? 5. 4 అనేది ఇలా దింపడం ఎంత అవుతుంది మనకి? ఆన్సర్ 45,312. ఇప్పుడు రెండోది ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ఎ చైర్ ఈజ్ 375. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 18 సచ్ చైర్స్? అంటే ఒక కుర్చీ ధర 375 రూపాయలు అయితే 18 కుర్చీల ధర ఎంత? ఇప్పుడు చూద్దాం. మనకు ఒక కుర్చీ ధర ఎంత? 375. 18 కుర్చీ ధర ఎంత అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి? ఇంటూ 18. 8 5 ఎంత? 40. 4 0. 756. 56 ప్లస్ 4 ఎంత అవుతుంది? 66. 0. 8 ఎంత? 24. 24 ప్లస్ 6 ఎంత అవుతుంది?
30 అవుతుంది. 1 ఇంటూ 375 అంటే ఏమొస్తుంది? సేమ్ వాల్యూ వస్తుంది. ఒకటి ఇక్కడ 5, ఇక్కడ 7, ఇక్కడ 3. ఇక్కడ మనకి గ్యాప్ ఉంచాలి. 0 ప్లస్ 0 0 అవుతుంది. 0 ప్లస్ 5 5 అవుతుంది. 0 ప్లస్ 7 అనేది 7. 3 ప్లస్ 3 అనేది 6. అంటే మనకి 18 కుర్చీల ధర అనేది 6,750 అవుతుంది. ఇప్పుడు మూడోది ఏంటంటే రాజు డెలివర్స్ 157 న్యూస్ పేపర్స్ ఈచ్ మార్నింగ్. హౌ మెనీ న్యూస్ పేపర్స్ డస్ హీ డెలివరీ ఇన్ 31 days? అంటే రాజు ఒక రోజుకు 157 వార్తాపత్రికలు ఇళ్లకు వేస్తాడు. అయితే 31 రోజులకు ఎన్ని వార్తాపత్రికలు వేస్తాడు? ఇప్పుడు చూద్దాం. రాజు ఒక రోజుకి ఎన్ని వార్తాపత్రికలు వేస్తాడు? 157. 31 రోజులకి ఎన్ని వేస్తాడో మనకు తెలుస్తుంది. ఇంటూ 31 చేద్దాం. 1 ఇంటూ 157 ఏమొస్తుంది? సేమ్ వాల్యూ వస్తుంది. 157 వస్తుంది. 3 ఏళ్ళ 21, 2 1. ఇక్కడ మనకి గ్యాప్ ఉంచాలి. 3 5 15. 15 ప్లస్ 2 ఎంత అవుతుంది? 17. 1 7. 3 అంటున్నా 3 ప్లస్ 1 ఎంత అవుతుంది? 4. 7 ప్లస్ 1 ఎంత అవుతుంది? 7. 5 ప్లస్ 1 6. 7 ప్లస్ 1 8. 4 4 అంటే మనకి 4,867 అనేది 31 రోజులకి వార్తాపత్రికలు అనేది వేస్తారు. ఇప్పుడు నాలుగోది ఏంటంటే 42 children in a class plan a picnic. If each child contributes 168 rupees, how much money was collected? అంటే 42 మంది పిల్లలు వినోదయాత్రకి వెళ్ళడానికి ఒక్కొక్కరు 168 రూపాయలు చొప్పున పోగు చేశారు. అయితే వారు పోగు చేసిన సొమ్ము ఎంత? ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క చైల్డ్ ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు? 168 ఇంటూ ఎంతమంది వెళ్తున్నారు? 42 మంది వెళ్తున్నారు. ఈ రెండు మనకి ఇంటి చేస్తే మనకి ఎంత అమౌంట్ అనేది పోగు చేసిన సొమ్ము అనేది అవుతుంది. 2 ఎంత? 16. 1 6. 2 6 12. 12 ప్లస్ 1 ఎంత అవుతుంది? 13. 2 1 2 ప్లస్ 1 ఎంత అవుతుంది? 3. 4 32. 3 2. ఇది మనకి గ్యాప్ ఉంచాలి. 4 6 24. 24 ప్లస్ 3 ఎంత అవుతుంది? 27. 2 7. 4 4 ప్లస్ 2 ఎంత అవుతుంది? 6. 0 ప్లస్ 6 ఎంత అవుతుంది? 6. 3 ప్లస్ 2 అనేది 5. 3 ప్లస్ 7 అనేది 10. 1 0. 6 ప్లస్ 1 అనేది 7. అంటే 7,056 రూపాయలు అనేది మొత్తం పోగు చేసిన సొమ్ము. ఇప్పుడు ఐదోది ఏంటంటే రాజు బైస్ 65 crates ఆఫ్ మ్యాంగోస్ at 285 rupees per crate. How much మనీ డస్ హీ పే? అంటే ఒక ట్రే మామిడి పండ్లు 285 రూపాయలు చొప్పున 6 ట్రేల మామిడి పండ్లు కొన్నాడు. అయితే రాజు చెల్లించాల్సిన సొమ్ము ఎంత? ఇప్పుడు చూద్దాం. ఒక ట్రే ధర ఎంత? 285 రూపాయలు. మొత్తం ఎన్ని ట్రైన్లు కొన్నాడు? 6 ట్రైన్లు కొన్నాడు. ఇంటూ 6 చేయాలి. 6 5 ఎంత? 30. 3 0. 6 8 ఎంత? 48. 48 ప్లస్ 3 ఎంత అవుతుంది? 51. 5 ఇక్కడ 1. 6 12. 12 ప్లస్ 5 ఎంత అవుతుంది? 17. అంటే 1710 అనేది రాజు చెల్లించాల్సిన సొమ్ము. ఇప్పుడు ఆరోది ఏంటంటే దేర్ ఆర్ 576 buttons in a packet. Find the number of buttons in a 82 such packets. అంటే ఒక ప్యాకెట్లో 576 గుండీలు చొక్కా బత్తాలు అంటాం. గుండీలు ఉన్నాయి. అలాంటిది 82 ప్యాకెట్లలో ఎన్ని గుండీలు ఉంటాయి? ఇప్పుడు చూద్దాం. మనకు ఒక ప్యాకెట్లో ఎన్ని గుండీలు ఉన్నాయి? 576 గుండీలు ఉన్నాయి. అలాంటిది మనకి ఎన్ని ప్యాకెట్లో గుండీలు కావాలి? 82 ప్యాకెట్లు ఇంటూ 82. 2 6 12. 1 2.
2014, 14 ప్లస్ 1 ఏమవుతుంది 15, 2 5 10, 10 ప్లస్ 1 అవుతుంది 11, 8 6 48, 4 8. ఇక్కడ మనకి ఖాళీ ఉంటుంది 756, 56 ప్లస్ 4 ఎంత అవుతుంది 66, 0, 8 40, 40 ప్లస్ 6 46. ఇప్పుడు యాడ్ చేద్దాం. 2 ప్లస్ 0 2, 5 ప్లస్ 8 13, 1 ప్లస్ 1 అనేది 2, 6 ప్లస్ 1 అనేది 7, ఈ 4 ఇక్కడ వస్తుంది. అంటే మొత్తం 47,232 గుండెలు అనేవి మొత్తం కలవు 82 ప్యాకెట్లలో.